తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుండిగల్ యాదగిరి. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి, తక్షణమే మినిమం టైం స్కేల్ ఇవ్వాలి, ఆరోగ్య కార్డ్స్ అమలు చేయాలి. ఎందుకు ఇవ్వాలి? ప్రభుత్వము, అధికారులు, మేధావులు ఆలోచించాలి. ఎన్ని సంవత్సరాలు చేస్తారయ్యా ఇట్లా? 20 సంవత్సరాల నుంచి గొడ్డు చాకిరి చేస్తున్నారు. ఇంకెన్ని రోజులు ఇట్లా పోరాటం చేయాలి? తెలంగాణ రాకముందుకు ఉమ్మడి రాష్ట్రంలో రిక్రూట్మెంట్ అయ్యి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోసం పోరాటం చేసింది మేము ఉద్యోగులుగా. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం మీద కూడా పోరాటం చేస్తే కొత్తగా గత సంవత్సరం 2023 సెప్టెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల కేంద్రంగా నిరసనలు సమ్మెలు నెల రోజుల పాటు చేస్తే ఆనాడు ఉన్నటువంటి టీపీసీసీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెప్టెంబర్ నెలలో వరంగల్ దీక్ష సమ్మె శిబిరానికి విచ్చేసి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆవేదన మా ప్రభుత్వము మా పార్టీ గుర్తించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల లోపల మిమ్మల్ని మీ నాయకుల్ని సచివాలయానికి సగౌరవంగా పిలిచి నెల రోజుల లోపల మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము, మీ అందరికీ మినిమం టైం స్కేల్ బేసిక్ పే అమలు చేస్తామని స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది మీడియా పూర్వకంగా. అటువంటి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7-8 నెలలు పూర్తయినప్పటికీ నేటి వరకు ముఖ్యమంత్రి గారిని 3 సార్లు, ఉప ముఖ్యమంత్రి గారిని 2 సార్లు, మంత్రులను అనేక సార్లు కలిసినప్పటికీ సమగ్ర శిక్ష ఉద్యోగుల హామీ నేటికి నెరవేరకపోవడం చాలా బాధాకరం. డిమాండ్స్ రెగ్యులరైజ్ చేయాలి, మినిమం టైం స్కేల్ అమలు చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఉన్నప్పటికీ ఈ ఉద్యోగులకు, సమగ్ర శిక్ష ఉద్యోగులకు హెల్త్ ఖరాబ్ అయితే ఆరోగ్య కార్డ్స్ లేవు, చనిపోతే రూపాయి ఇచ్చేటటువంటి ప్రభుత్వాలు ఇదివరకు లేవు. చాలా అన్యాయమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అటువంటి ముఖ్యమైనటువంటి డిమాండ్స్ను వెంటనే ప్రభుత్వాలు గుర్తించి నెరవేర్చాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉన్నది. ఈనాడు ముఖ్యమంత్రి గారిని ఎంహెచ్ఆర్డీలో మేము మొన్న ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కలిసినాడు. ప్రభుత్వం కొత్తగా వచ్చింది, సర్దుబాటు జరుగుతున్నది, కొన్ని రోజులు ఓపిక పట్టండి అన్నాడు. మళ్ళీ రెండోసారి అసెంబ్లీ సమావేశాలు మొన్న లాస్ట్ సెషన్ జరిగినప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఎన్నికలు పూర్తయిన తర్వాత మీ యొక్క న్యాయమైన డిమాండ్స్ నెరవేరుస్తామని మళ్ళీ మాకు చెప్పడం జరిగింది. మూడోసారి ముఖ్యమంత్రి గారి ఇంట్లో కలిసినప్పుడు ఇప్పుడు ప్రభుత్వము రైతు రుణమాఫీ మీద ఉన్నది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సరిగా బాగలేవు, కొన్ని రోజులు ఆగండి అంటున్నారు. అంటే ఈ రకంగా గత ప్రభుత్వము, ఈనాటి ప్రభుత్వము దాట వేసే ధోరణి. ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా కాంట్రాక్ట్ ఉద్యోగులను మోసం చేసే పరిస్థితి కరెక్ట్ కాదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మా యొక్క న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వము ఈనాటి చెలో అసెంబ్లీ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు 19,000 మంది ఉద్యోగులలో 10,000 మంది ఉద్యోగులు రోడ్ల మీదకి తరలి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం వీరందరినీ గుర్తించి రెగ్యులరైజ్ చేయాలి, ఆ లోపు తక్షణమే మినిమం టైం స్కేల్ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.